హాయ్ ఫ్రెండ్స్, నేను మీ స్వాతిని. నమస్తే అండి. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? నేనైతే చాలా బాగున్నాను. నేను ఈరోజు మీకు సూపర్ బ్రేక్ఫాస్ట్ ఎమ్మీ రెసిపీతో వచ్చేసానండి. ఇది చాలా హెల్దీ కూడాను, పిల్లలకి కూడా పెట్టండి. చాలా బాగుంటుంది, చాలా హెల్దీ కూడాను. దీంట్లో చాలా వెజిటేబుల్స్ని యాడ్ చేసుకొని దోశ చేసుకుంటే చాలా హెల్త్ కూడాను. దీని ప్రిపరేషన్ చూపించే ముందు నా ఛానల్ని మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేనట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. ఇప్పుడు దీని ప్రిపరేషన్ చూపిస్తున్నా. ముందుగా ఒక బౌల్ తీసుకొని ఇక్కడ బంగాళదుంపని ఇలా తురుము పెట్టుకున్నానండి. పచ్చి బంగాళదుంపని తీసుకున్నాను. అలానే చిన్నగా కట్ చేసి పెట్టుకున్న టమాటా, ఆనియన్స్, స్మాష్ చేసి పెట్టుకున్న క్యారెట్, కొత్తిమీరని యాడ్ చేసుకోవాలి. అలానే మీ దగ్గర ఇంకేవైనా వెజిటేబుల్స్ ఉంటే యాడ్ చేసుకోండి. చాలా హెల్త్ అండి. అండ్ వెజిటేబుల్స్ని యాడ్ చేసుకుంటే మన బాడీకి చాలా బెస్ట్ కాబట్టి వీలైనంత వరకు ఏవైనా చేసేటప్పుడు మీరు వెజిటేబుల్స్ని యాడ్ చేసుకోండి. ఇలా యాడ్ చేసుకున్నాక ఒకసారి మిక్స్ చేసుకుందాం. ఇప్పుడు దీంట్లో మిక్స్ చేసుకున్నాక టేస్ట్కి సరిపడా సాల్ట్ అనేది యాడ్ చేసుకోవాలి. దోశ పిండికి మీకు ఎంత సాల్ట్ సరిపోతుందో దానికి తగ్గట్టుగా మీరు వేసుకోవాలి. అలానే కొంచెం కారం కూడా యాడ్ చేసుకోవాలి. మీరు కారం ఎక్కువ తింటే కొంచెం ఎక్కువ కూడా యాడ్ చేసుకోవచ్చు. పచ్చిమిర్చి ఉంటే పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకోవచ్చు. అలానే కొంచెం చాట్ మసాలా యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోవాలి, మొత్తం మసాలా పట్టేలాగా. ఇలా కలిపి పెట్టుకున్నాక దీంట్లో ఇప్పుడు నేను 1 కప్ ఆఫ్ చలపిండి అనేది తీసుకున్నాను. అలానే కార్న్ఫ్లోర్ అనేది కూడా తీసుకున్నాను, ఒక 3 స్పూన్ దాకాను యాడ్ చేసుకున్నాక మీ దగ్గర పెరుగుంటే పెరుగు కూడా యాడ్ చేసుకోండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా యాడ్ చేసుకున్నాక వాటర్ కొంచెం కొంచెంగా యాడ్ చేసుకొని మన దోశ పిండికి ప్రిపేర్ ఎలా చేసుకోవాలో అలా యాడ్ చేసుకోవాలండి. నేను ఇక్కడ మొత్తం కొంచెం వాటర్ వేసుకొని ముందుగా వెజిటేబుల్స్ మొత్తం మిక్స్ చేసుకుంటున్నా. తర్వాత మరి కొంచెం వాటర్ వేసుకొని దోశ పిండికి ప్రిపేర్ చేసుకోవాలి. మరి అంత పల్చగా చేసుకోకూడదు. నార్మల్ టైప్లో ఉంటే మనకి కంటెంట్లో ఉంటే మనకి సరిపోతుంది కాబట్టి నార్మల్ కంటెస్టెంట్లో చూసుకోండి. చూడండి, మరి కొంచెం వాటర్ వేసుకుని ఇలా మిక్స్ చేసుకున్నాక మనకి కంటెంట్లో సరిపోతుంది కాబట్టి ఇలా చేసుకున్నాక దీన్ని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు గ్యాస్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకున్నాక ప్యాన్ హీట్ అయ్యాక ఆయిల్ అనేది ప్యాన్కి అప్లై చేసుకోవాలి. ఇలా ఆయిల్ అప్లై చేసుకున్నాక కొంచెం కొంచెంగా మనం ముందుగా కలిపి పెట్టుకున్న దోశ పిండిని చిన్న చిన్న దోసెస్ లాగా వేసేసుకోవాలి. ఇక్కడ చిన్న వేసుకుంటే ఏమంటే మనకి బాగా కుక్ అవుతుంది చలపిండి కాబట్టి. మీరు పెద్దగా తినాలనిపించినప్పుడు పెద్దగా కూడా వేసుకోండి, ఏం ప్రాబ్లం లేదు. అండ్ నేనైతే ఇక్కడ చిన్నగా వేసుకున్నాను లుకింగ్ కోసం. అండ్ ఇలా వేసుకున్నాక దోశ పిండి చుట్టూ ఆయిల్ అనేది మరొకసారి అప్లై చేసుకోవాలి. దీన్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి కాల్చుకోవాలి, ఎందుకంటే చలపిండి కుక్ అవ్వదు కాబట్టి వేరంగా మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని కాల్చుకుంటే మనకి చలపిండి అనేది బాగా మంచిగా కుక్ అవుతుంది. ఇలా అప్లై చేసుకున్నాక మూత పెట్టి 2 మినిట్స్ కుక్ చేసుకుంటే మనకి సరిపోతుంది. చూసారా, మనకి ఇక్కడ కుక్ అయింది. ఇప్పుడు దీన్ని రిటర్న్ చేసుకుని కుక్ చేసుకోవాలి దోశల్ని. సెకండ్ ఇలా వేసుకున్నాక కొంచెం ఆయిల్ అప్లై చేసుకోవాలి. ఆయిల్ అప్లై చేసుకున్నాక సెకండ్ పార్ట్ కూడా మనకి బాగా కాలింది. చూసారా, ఇలా 2 సైడ్లు కాలాక సర్వింగ్ ప్లేట్లో తీసుకోవాలి మొత్తం. మిగతా దోశ పిండిని కూడా ఇదే ప్రాసెస్లో మనం దోశలు వేసుకుని మన సర్వింగ్ ప్లేట్లో తీసుకొని ఏదైనా చట్నీతో సర్వ్ చేసుకుంటే ఎంతో రుచికరమైన మన దోశలు అనేవి రెడీ అయిపోతాయి అండ్ చాలా బాగుంటాయి. నా వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నా. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలానే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.